హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. టిక్ 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 ద ఫస్ట్ ఇండియన్ స్పేస్ ఫిలిం రిలీజ్ అయిందండి రీసెంట్ గా. మంచి సక్సెస్ టాక్ తో ముందుకు దూసుకుపోతూ ఉంది. మరి టిక్ 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 మూవీ గురించి అలాగే సక్సెస్ గురించి మరిన్ని విషయాలు ఆ మూవీ టీం మాటల్లోనే విందామా? హాయ్, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. సో బికాజ్ మంచి హిట్ తో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంది టిక్ టిక్ టిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో లక్ష్ గారు తెలుగులో చాలా తీసుకొస్తున్నారు తమిళ మూవీస్ ని, అండ్ స్పెషల్లీ బిచ్చగాడు నుంచి స్టార్ట్ అయింది. సో ఆ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. టిక్ టిక్ తో మళ్ళీ మరొక హిట్ ని అందుకున్నారు. సో ఇది హ్యాట్రిక్ ఫిలిం నాకు తెలుసు. సో ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ మీకు? వెరీ హ్యాపీ అండి. మెయిన్ థింగ్ ఐఎమ్ హ్యాపీ బికాస్ మై ట్రస్ట్ నిలబెట్టారు మన ఆడియన్స్. ఎందుకంటే ఇంత డిఫరెంట్ కంటెంట్ తీయటం అనేది ఇట్స్ నాట్ ఈజీ జాబ్. నమ్మకం, ఆ నమ్మకంతో తీసుకొస్తున్నాం అండ్ వరుసగా సక్సెస్ అందించడం అనేది ఇట్ ఈస్ రియలీ సాటిస్ఫైయింగ్. థ్యాంక్స్ అ లాట్. సో రవి గారు నమస్తే. మా ఆంధ్ర మామిడికాయలు అన్ని తిన్నారా? వచ్చిన వెంటనే తినేసారా? సూపర్. సో మా ఆంధ్ర ఏంటి, మనందరిది ఒకటే కదా. సో మీరు ఇక్కడ వాళ్ళే కదా, కాకపోతే ఏదో మా అదృష్టం కొంచెం బాగాలేదు, మీరు అటు వెళ్ళిపోయారు. సో ఎలా అనిపిస్తుంది టిక్ 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 సక్సెస్? చాలా హ్యాపీ. అంటే హ్యాపీ ఇస్ వెరీ అండర్స్టేటెడ్ వర్డ్. ఇది ప్రతి సినిమా ఒక డౌట్ ఉంటుంది, హిట్ అవుతుందా లేదా అని. కానీ అదన్నీ ఒక ఫార్మాట్లో ఉంటుంది. ఈ ఫార్మాట్లో చేస్తే అయిపోతుంది, లేకపోతే అబవ్ యావరేజ్ ఉంటుంది. కానీ ఈ సినిమా ఏంటంటే కాన్సెప్ట్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్టే కొంచెం భయం. ఇది హిట్ అయితే డెఫినెట్గా, ఎందుకంటే ఇది హిట్ అయితే కాన్సెప్ట్ నచ్చితేనే హిట్ అవుతుంది, లేకపోతే లేదు. ఇది అబవ్ యావరేజ్ అలాంటిది కాదు, డూ ఆర్ డై లాగా ఇది. కానీ మాకు ఈ we have to respect the audience of South India. ఎందుకంటేనండి ఈ ఒక అక్సెప్టెన్స్ మాకు తెలుసు, ఈ సినిమా ఎలా వస్తుందని మాకు తెలుసు. కానీ చూసి దాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులు వాళ్ళు అక్సెప్ట్ చేసుకోవాలి కదా, లేకపోతే అన్ని ఎఫర్ట్స్ వేసి మేము డిస్కరేజ్ అయిపోతాం. మళ్ళీ ఇలాంటి సినిమా తీయం, మళ్ళీ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ రాదు. సో ఈ అక్సెప్టెన్స్కి సల్యూట్ చేయాలి నేను ఆడియన్స్ డెఫినెట్గా. కన్నయ్యా కన్నయ్యా. సో కొత్తదనాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? అది నిజంగా ఒక చాలా డిఫరెంట్ ఫిల్మ్ అయితే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ కూడా అందించేస్తారు. అదే జరిగింది ఇప్పుడు. సో శక్తి గారు, ఇంత డిఫరెంట్ కంటెంట్ మీరు తమిళ్కి ఇచ్చారు, అట్ ది సేమ్ టైం మాకు లక్ష గారికి అందరికీ ఇచ్చేసారు మీరు. బట్ ఇందాక రవి గారు అన్నట్లు ఇది చాలా డేరింగ్ స్టెప్. ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసి నెగిటివ్ ఫీల్ పడిపోతుంది. అసలు ఇంత డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? Actually, when I went to Ravi sir first for this film, it was like almost like a younger brother telling a elder brother one idea. Okay. Only when Ravi garu put the trust in me, it became reality. Till then, I didn't know whether it was a film or not. So once he put in the trust, then we sat and put in all the hard work and all that. So I always say, when a director thinks of something, it's only an idea, pen and paper, nothing. Only when an artist comes and on board, it becomes reality. So Ravi sir's trust made it into reality. Actually, when I told him, for me it was an interesting idea, but I didn't know whether it can be a film, whether it's possible. When Ravi sir came on board, it gave me confidence to work. It made a path reality for me, because not only in India, Asia this concept has never come. Yes. So that was so daunting for me. So till he trusted, I myself didn't believe. ఫ్రాంక్లీ స్పీకింగ్, బాలీవుడ్ లో కూడా ఈ టైప్ కాన్సెప్ట్స్ చేయాలంటే కొంచెం ఇంతవరకు ఐ మీన్ వాళ్ళు కూడా చేయలేదు, బికాస్ వాళ్ళ స్టాండర్డ్స్ వేరు. అలా చేయకపోయినప్పటికీ మీరు సౌత్ లో స్పెషల్లీ ఇంత రిస్క్ తీసుకోవడం అన్నది చాలా పెద్ద విషయం. ఇలాంటి ఫిల్మ్స్ అన్ని మనం ఓన్లీ హాలీవుడ్ లోనే చూస్తూ ఉంటాం, బట్ టాలీవుడ్ కి కాలీవుడ్ కి రెండింటికి కలిపి ఇచ్చేసారు. బట్ అదైతే చాలా గొప్ప విషయం. అండ్ మాకు కూడా ఒక డిఫరెంట్ ఫీల్, మనది కూడా పెరుగుతుంది, మన స్టామినా కూడా వరల్డ్ వైజ్ తెలుస్తుంది అన్నది మాత్రం డెఫినెట్ గా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు మీరైతే.
సో మీరు ఎలా అండి, అంటే స్టెప్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క హీరో కూడా కొన్ని ఇవి ఉంటాయి, ఒక లైన్స్ ఉంటారా, ఇది దాటి వెళ్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా, ఇది మనకు అవసరమా, మనకి సక్సెస్ వస్తే చాలు కదా, ఇది రిస్కీ ప్రాజెక్ట్ అని ఏం అనుకోలేదా మీరు? అది ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్ రిస్కే, ఆ రిస్క్ని వేరేలాగా తీసాము అంతే. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ సినిమా సక్సెస్ అవుతుంది, ఎన్ని కమర్షియల్ సినిమా సక్సెస్ అవుతుంది ఎవరికి తెలియదు. కమర్షియల్ అనే కాన్సెప్ట్ లేదు, అదే చెప్తున్నాను. సో ఆ రిస్క్ అనేది వేరే విధంగా తీసి, ఎందుకంటే ఇప్పుడు నాకు ఏజ్ ఉంది, ఎనర్జీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీనెస్ అదే కారణం. మీ బాబు కూడా దీంట్లో యాక్ట్ చేయడం ఇంకా మీకు మోర్ ఎనర్జీ అయితే. నిజం అండి, ఎందుకంటే ఎంతమందికి ఆపర్చునిటీ దొరుకుతుంది. నాకు దొరికింది, మా సన్కి దొరికింది, ఆ ఏజ్ కరెక్ట్గా ఉంది, ఆ క్యారెక్టర్ సూపర్గా ఉంది. సో యాక్సెప్ట్ చేసుకున్నాను. ఫస్ట్ డే చూసినప్పుడు ఆ ఆనందం కంపారిజనే లేదు దేనితో. సో డెఫినెట్గా ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ హిమ్ అండ్ ద ప్రొడ్యూసర్. ఇది వాడికి పర్టికులర్గా ఆరోగ్య నా సన్కి అంత లవ్. సినిమా చూసిన తర్వాత నా గురించి ఎవరు మాట్లాడలేదు, పర్వాలేదు. వాడి గురించి మాట్లాడితే నేనే సంతోషపడతాను. సో ఇట్స్ అ బ్లెస్సింగ్, ఇట్స్ రియలీ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఫ్రమ్ ది ఆడియన్స్, అండ్ ఐ థ్యాంక్ దెమ్ హోల్ హార్టెడ్లీ. కన్నయ్యా కన్నయ్యా. సో తనంతా చూసుకొని మీకు ఏం చెప్పాడు మీ బాబు ఆరోప్? అతను కొంచెం షైగా ఫీల్ అయ్యాడు. ముందు నేను సినిమా చూడను అని చెప్పేశాడు. ఎలా తీసుకోవాలో తెలియట్లేదు వాడికి. నేను వెళ్ళి చెప్పాను, ఇది ఒక ఎక్స్పీరియన్స్, నీకు బాగా చేసావు అని అందరూ చెప్తున్నారు, అండ్ ఫ్రెండ్స్ని తీసుకుని థియేటర్కి వెళ్ళు చూడు అని చెప్పాను. వాడు చూస్తూనే సిగ్గుపడుతూనే చూసాడు. తర్వాత నేను చెప్పాను, నాకన్నా నీకు ఎక్కువ మంచి పేరు వచ్చింది సినిమాలో కేసు. యా ఐ ఓన్లీ ఫౌండ్ అవుట్ నో ద విలన్, ఐఎమ్ ద మెయిన్ రీజన్ టు ఫైండ్. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో సూపర్. సో లక్ష్మి గారు, అంటే ఇప్పుడు వాళ్ళు నమ్మారు, ఆయన చేశారు, ఇదంతా తీసేస్తే తెలుగు ఆడియన్స్ చాలా టిపికల్ ఆడియన్స్. మీరు ఎంత మెచ్చుకున్నారు వాస్తవం అయితే ఇదే. బికాస్ కొన్ని సెంటిమెంట్ సినిమాలు వచ్చినాయి అంటే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది. బికాస్ ఒకటే జానర్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. బట్ సమ్ కమర్షియల్ సినిమాలు ఇక్కడ అంతా తొడగొట్టడాలు, మీసాలు తిప్పడాలే నడుస్తుంది. మరి ఈ స్పేస్ కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్ కి ఇవ్వాలి అని చెప్పి మీకు అసలు ఎందుకు అనిపించింది? వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకున్నారా? డెఫినెట్ గా మన ఆడియన్స్ మీద నమ్మకం ఉందండి నాకు. ఎందుకంటే నమ్మకం లేదు, మనవాడు కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయరు అనే డైలాగ్ నాకు, ఎస్పెషలీ నాకు కొట్టే అర్హత లేదు. కన్సిడరింగ్ ద సక్సెస్ ఆఫ్ బిచ్చగాడు and 16 every detail counts. So I shouldn't say that. They are definitely receiving good content. కాకపోతే మన దగ్గర ప్రాబ్లం నేను అనుకున్నంత వరకు ఎక్కడ వస్తుందంటే, వెన్ వీఆర్ గివింగ్ గుడ్ కంటెంట్ వీఆర్ నాట్ మేకింగ్ ఇట్ యాజ్ కాన్ఫిడెంట్లీ యాజ్ అ కమర్షియల్ ఎంటర్టైనర్. సో మనము ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఆన్ ఇట్, ఇఫ్ యూ హ్యావ్ డన్ ద రీసెర్చ్, ఒక అంత హోంవర్క్ చేసి గుడ్ కంటెంట్ ఇవ్వాలంటే, ఇఫ్ ఇట్స్ అ న్యూ కంటెంట్ కొద్ది ఎఫర్ట్ పెట్టాలి, సమ్ హోంవర్క్ హ్యాస్ టు బి డన్. సో ఆ హోంవర్క్ చేస్తే కనుక డెఫినెట్గా దే విల్ యాక్సెప్ట్. అట్లానే సారీ, ఆఫ్టర్ బిచ్చగాడు దే వర్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విచ్ హ్యావ్ రిలీజ్డ్, అండ్ అన్నిటినీ మన వాళ్ళు బాగా ఆదరించారు. అండ్ బట్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ టార్గెటెడ్ ఓన్లీ టు స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్. సో బట్ దట్ సెగ్మెంట్ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ వెల్. సో యాజ్ ఫార్ యాజ్ మీ పీపుల్, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇట్స్ జస్ట్ టు అస్ హౌ వెల్ వీ కన్విన్సింగ్లీ మేక్ ద మూవీ. సో అంటే మీరు స్పెషల్లీ మీ సక్సెస్ కి సీక్రెట్ పబ్లిసిటీ ఐ థింక్ సో. బికాజ్ ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మనం తయారు చేయటం అన్నది చాలా ఈజీ, ఆ ప్రోడక్ట్ ఉందని ఆడియన్స్ కి తెలియజేయటం చాలా కష్టం. సో అది ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా కూడా ఈ ఏదైతే బ్రిడ్జ్ లేదో అది సక్సెస్ అవ్వదు. బట్ దాంట్లో మాత్రం మీరు ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నారు. సో బిచ్చగాడు అప్పటి నుంచి ఆ టైటిల్ ఏదైతే ఉందో, బిచ్చగాడు అసలు సినిమా ఏంటి, ఇండస్ట్రీ ఎటువైపు వెళ్తుంది, ఈ టైటిల్ ఏంటి అన్నది చాలా మందికి ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్. బట్ ఆఫ్టర్ రిలీజ్ టైటిల్ పెట్టినందుకు తిట్టారు కూడా. అదే అసలు ఈ టైటిల్ పెట్టడం ఏంటి, పోస్టర్స్ చూసి ఫ్రాంక్లీ స్పీక్ నేనే అనుకున్నా అసలు ఏమైంది టైటిల్ ఏంటి అని. సో అలాంటిది స్టిల్ ఎప్పుడు టీవీలో వేసినా కూడా నేనే కూర్చొని నా తెలిసి ఒక 50 times నా ఫిల్మ్ చూస్తున్నాను. సో అలాంటి ఒక డిఫరెంట్ పబ్లిసిటీని ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తూ ఈ టిక్ టిక్ కూడా అంత మంచి పబ్లిసిటీ మీరు అందించారు. రవి గారికి తెలుగులో ద బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు మీరైతే, సీరియస్లీ. థ్యాంక్ యూ. నేనే మన తెలుగులోనే కాదు, ఆయనకి తమిళ్లో కూడా దిస్ మూవీ ఇస్ ద హైయెస్ట్ ఓపెనింగ్స్. అండ్
ఒకటండి, మేము పబ్లిసిటీ చేయడానికి రెడీ అవుతాం. బికాస్ ఇట్ ఇస్ ఎవ్రీ ప్రాజెక్ట్ వీ హ్యాండిల్, వీ డోంట్ సీ ఇట్ యాజ్ అ డబ్ మూవీ, లేకపోతే దాంట్లో ఇంకేదో అన్నట్టు చూడము. వీ సీ ఇట్ యాజ్ అ మూవీ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ అవర్ ప్రొడక్షన్ హౌస్ అండ్ వీ డూ ఇట్ టు అవర్ బెస్ట్. 100% మేస్తాం. కాకపోతే రవి గారి లాగా, శక్తి గారి లాగా వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఐ డోంట్ థింక్ వీ వుడ్ హ్యావ్ డన్. ఇప్పుడు ఈ మీట్ వుడెంట్ హ్యావ్ బిన్ డన్. నేను ఒక్కడనే చెప్తా కూర్చుంటే ఎవరు చూడరు. ఇట్ హ్యాస్ టు బి దేర్ కోఆపరేషన్, దే హ్యావ్ టు కమ్ ఆల్ ద వే. అండ్ ఆయన కూడా పాపం కాల్ చేసి, బ్రదర్ బాగుంది రెస్పాన్స్, వీ నీడ్ టు గో ఇట్ దిస్ వే, ఆయన ప్లాన్ చేసి హీస్ గెటింగ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్. సో దట్ డౌన్ టు ఎర్త్ నేచర్ అండ్ ఆల్ దట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఇదివరకు విజయ్ ఆంటనీ గారు కూడా అలానే హెల్ప్ చేశారు. హీ కేమ్ ఆల్ ద వే, హీ కేమ్ వెన్ ఎవర్ వి ఆస్క్డ్, these guys came and promoted the projects and we're really thankful to them, and without them I don't think we would have done it. Super. సో రవి గారు, అంటే ఈ స్పెషల్లీ ఈ మూవీలో ప్రతి చిన్నది కూడా చాలా కేర్ తీసుకోవాలి, ఇంక్లూడింగ్ మనం యూజ్ చేసి పడేసిన టిష్యూ పేపర్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. బికాస్ ఇక్కడ మనం టిష్యూ వేస్తే అది కింద పడుతుంది, బట్ స్పేస్ లో వేస్తే పైకి లేస్తుంది. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు ప్రాజెక్ట్ లో మీరు? అది టోటల్ కేర్ డైరెక్టర్ గారు తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఒక, నేను చెప్పినట్టు ఫ్లైట్ టేక్ ఆఫ్ ముందు ఎన్ని విషయాలు ఉంటాయో మనకే తెలియదు, చెక్ చేయాలి. అలా కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని కాదు చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక టెక్నికల్ నాలెడ్జ్ అది ఉంది కాబట్టి డైరెక్టర్కి, అది మాకు కూడా పాస్ ఆన్ చేశారు. అండ్ ఈరోజు ఏంటంటే అన్ని యూట్యూబ్లోనే ఉన్నాయండి, మనం చూస్తే నేర్చుకోవచ్చు. సో ఏదైనా డౌట్ ఉంటే వెంటనే యూట్యూబ్, లేకపోతే మన రియల్ గూగుల్ ఉన్నారు డైరెక్టర్ గారు, అతన్ని అడిగేస్తాను నేను. అవును, స్పేస్ ఎన్సైక్లోపీడియా. ఆడియన్స్కి ఏ లాజికల్ మిస్టేక్, ఒక డౌట్ రాకూడదని ఇంత కేర్ తీసుకున్నాం మేము. ఒక ఫ్రేమ్ పెట్టడం కాదు, అందులో అన్ని కరెక్ట్గా ఉన్నాయా, మీరు చెప్పినట్టు ఒక టిష్యూ పేపర్ ఉన్నా కూడా అది కరెక్ట్గా ఉందా అని చూడాలి. టియర్ డ్రాప్ కూడా అంత డీటెయిల్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. సో అదంతా చాలా టెక్నికల్ డీటెయిల్స్ వెంట ఇన్ టు దిస్ మూవీ. ఈవెన్ అది ఆర్ట్ డైరెక్టర్, అతనికి అన్ని విషయాలు ఒక చిన్న 1 స్క్వేర్ ఫీట్లో అది స్విచ్చెస్ వేయాలంటే అది కరెక్ట్గా ఉండాలి, అంత క్లీన్ డీటెయిల్స్ చేశారు. డెఫినెట్లీ టీమ్ వర్క్, డెఫినెట్లీ. సో రీసెర్చ్ కి ఎన్ని డేస్ పట్టిందండి మీకు దీని మీద? For the research and script work of this film, it took 8 months. 8 months. Which actually we were planning to do it, you know, within research అవి బయటకు వచ్చినప్పుడు ఫుల్ బియర్డ్ అంతా కూడా. And unfortunately, like scientists అలాగే వస్తారు కదా బయటకి, అందుకని. Because I'm clean shaven and no glasses, a lot of people don't believe I'm director. So I tell I'm director. This is my 4th film. But now your film will tell you that. But a lot of the writing stage was a very tough part. Okay. And once actually I shared the script in paper itself to Ravi sir. Mm-hmm. And when he read the script itself, he said this film is a hit. Okay. So we before shooting we decided, you know, that what scene should come, what scene should not come. We didn't shoot one extra scene in this movie. Okay. Usually if 70 scenes are coming in a movie, people will shoot 90 scenes, 100 scenes. We shot 70 scenes. So that much clarity I was able to get only because, you know, that we were able to bounce ideas very easily. And right from the writing stage, the first draft itself I sent over to Ravi sir. Ravi garu. ఓకే. అండ్ ఈ రీసెర్చ్ అనేది పక్కన పెడితే, ఇందాక మీరు అన్నట్లు బిఫోర్ ప్రాజెక్ట్ యమపాషన్ కూడా ఒక డిఫరెంట్ ఫిలిం, అండ్ ఇది కూడా మరొక డిఫరెంట్ జానర్. ఏది చూసినా యమపాషన్ ట్రైలర్స్ మేము చూసాము, దీని ట్రైలర్స్ చూసాము. ట్రైలర్స్ చూసినప్పుడు ఇది లైక్ తెలుగు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అని మనకి చిన్నప్పుడు ఒకటి వచ్చేది, ఓన్లీ ఇలాంటి డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమాలు అవి చేసేవాళ్ళు. సో ఆ టైప్ ఆఫ్ ఆ ఫీల్ అయితే మాకు అనిపించింది. బికాజ్ ఇది ఎక్కడ మన నేటివిటీ కానీ ఇది లేదా ట్రైలర్స్ లోనే మీరు అంత పెద్ద
హాలీవుడ్ స్టాండర్డ్ ట్రైలర్ ఇచ్చారంటేనే ఒక డిఫరెంట్ ఫీల్ అనిపించింది అనమాట. ఇది మన ఫిలిం కాదు అనిపించింది. బట్ మనది అని తెలిసినప్పుడు మాత్రం అరే మన వాళ్ళు ఇంత గొప్పగా చేశారా అన్నంత ఫీల్ వచ్చింది. సో ఈ టెక్నికల్ ఇవన్నీ ఎలా మీరు కేర్ తీసుకున్నారు? బికాజ్ ఇలాంటి ఫిలిమ్స్ కి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. These days the packaging of the trailer is very important because I feel people decide whether to watch a film when they see the trailer. Yes. That moment they decide. After that, even if the film, like in our case, we're releasing 9 months after the trailer. But that decision only today the opening is coming. After that, we didn't release trailer because it was so long. We didn't release another trailer. People remember. So packaging the trailer is very important. And also when I think of a concept, I think more than new genre, what is important for me is audience. We have to give a new audio visual experience. Yes, yes. Visual should be new, and the audio visual experience should be new. They shouldn't want to watch it on TV or phone. They want to come to theater and see. So that's my first target. Even if it's a done genre, okay. Before this, I did a movie with a dog. Yes. And yeah, no, before that. Before that, yeah, okay. Like it's a buddy cop genre. Okay. It's police and one police dog. Okay. And that's movie. It's a big hit there. Sathiraj sir, Kattappa Sathiraj sir's sons is the hero. Okay, okay. So I think maybe soon it'll get Lakshmi garu. released. It's a lovely movie. Sure, I'll take a look. I'll watch it. Because I'm mentioning that because that's not a new genre. Okay. But for me, it was a new visual. So I thought, that's what excites me for each film I do. సో ఇవన్నీ అనిపించట్లేదా? ప్రతి ఫిలిం ని కూడా ఒక డిఫరెంట్ జానర్ లో వెళ్తున్నారు, ప్రతి దానికి కొత్త ప్రయోగమే. ఏదైనా సేఫ్ జానర్ లో వెళ్దామని అనిపించట్లేదా మీకు? For that, the same answer as Hero said. One step further, I will tell. Right from you put one frame, no? Setting up one frame takes half an hour. Art department, camera department, so many departments come. So that frame, whether we take in coffee shop, road, or a complicated setup, also same time happens. Okay. So that hard work is the same, no matter what genre. So might as well go for something which is unique and different instead of doing the same thing again. True. So మీ సిగ్నేచర్ ఉండాలంటారు. కన్నయ్యా కన్నయ్యా. సో రవి గారు ఎలా అనిపించింది అంటే ఓవరాల్ గా స్పేస్ లో ఫిలిం అనేసరికి మనకి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఈ ఫిలిం కోసం? కేరే తీసుకోలేదు. You lost weight. బికాజ్ ఇవన్నీ కూడా స్పేస్ లో అనేసరికి హ్యాంగింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ బాడీని ropes. కేరే చేయలేదు మేము, అది అస్సలు చేయలేదు. Actually, he had a back injury throughout the rope work. I didn't know. He didn't tell us. He continued shooting. And ఇప్పుడు బానే ఉండిందా? లేదు, నాట్ ఓన్లీ మీ. like 10 days after shooting, suddenly Mohan Garu came to the set to see, editor Mohan Garu. Oh, yes. I thought he came to just see the set and go. After he left only, I found out that he found out from his doctor and physio that he had a back injury. So నేను మాత్రం కాదు, నాతో పనిచేసిన అందరూ, ఈ పిక్చర్లో ఉన్న అందరూ ఆ కష్టం అది కష్టపడ్డారు. ఎందుకంటే ఈ సినిమా అది లేకపోతే 52 డేస్లో అయ్యేది కాదు. డే అండ్ నైట్, మార్నింగ్ 9 నుంచి నైట్ వరకు డైలీ ఈ వర్కే. ఎందుకంటే సెటప్ ఇంటీరియర్ కదా, సో డే నైట్ ఇది పైన కింద ఏం లేదు, స్పేస్ సెట్ కాబట్టి. సో ఎప్పుడు హ్యాంగింగ్లోనే ఉంటాం మేము. అండ్ ప్రతి ఒక్క సినిమాకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫస్ట్ పొజిషన్ ఇస్తాడు. వాళ్ళు ఫోకస్ తీస్తారు, మూమెంట్ చూస్తారు, అన్నీ చేస్తారు. ఏ అసిస్టెంట్ డైరెక్టర్ మా కోసం హ్యాంగ్ చేస్తాడు? ఎవరు లేదు, మేమే అంతా చేయాలి. సో అది ఇంకా కష్టం. ఒక షార్ట్ ముందు వెనకాల మొత్తం ఫోకస్ తీసుకుని షార్ట్ చేసి మళ్ళీ వన్ మోర్ అంటే సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో ఇది వచ్చి కష్టం చెప్పాలంటే చెప్తూనే ఉండవచ్చు. కానీ మేము అదంతా పక్కన పెట్టి ఒక ప్యాషనేట్గా ఈ సినిమా మనం చేయాలి. కొన్ని రోజులే ఉంది మనకి, సెట్ ఫినిష్ చేయాలి, ఇంకో సెట్ ఉంది, మ్యాసివ్ సెట్స్, 3 sets we erected. సో అదంతా ఫినిష్ చేయాలంటే ఈ హార్డ్ వర్క్ ఉంటేనే అది పాసిబుల్. నేను మాత్రం కాదు, ద హోల్ టీమ్ వర్క్ రియల్లీ హార్డ్. మీరు సినిమా ఎండ్లో చూస్తే తెలుస్తుంది ఎంత కష్టపడ్డాం, అందరూ ఎంత కష్టపడ్డారని తెలుస్తుంది. సో ఆ
కష్టానికి ఈ ఆడియన్స్ ఒక బ్లెస్సింగ్ లాగా ఈ సక్సెస్ని మాకు అందించారు. సో బ్యాక్ ఇంజురీలు ఇవన్నీ ఏం పని చేయవు సక్సెస్ ముందు. వెళ్ళిపోతాయి అలా. సో న్యాచురల్ లొకేషన్స్ లో ట్రై చేద్దాం అనుకోలేదా? నాసాకి ఫోన్ చేసాం, తీయట్లేదు వాళ్ళు, అందుకని పెట్టేసాం, ఫోన్ తీయలేదు. మేబీ దే విల్ కాల్ us. How did you do this shot? మాకు కూడా పాసిబుల్ అవ్వలేదు. మన ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం నెక్స్ట్ టైం 50 days కి. అవును, ఈ ఇయరింగ్ మాత్రం ఇలా ఉంటుంది. సూపర్. అప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకురాలండి, హెయిర్ కూడా టై చేసుకోవాలి. సో ఆ డ్రెస్ వేసుకొని వచ్చేస్తాను నేను. నేను ఇంత కమిట్ అయిపోతున్నాను, నన్నే పిలుస్తారా నెక్స్ట్ టైం? You did 50 days function for Bichagadu, కదా? Yes, So I still remember. So definitely ఈ సినిమా 50 days function కి you will only be doing. Thank you. సో లక్ష్ గారు, అండ్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ హీరో సంగతి డైరెక్టర్ సంగతి పక్కన పెడితే ప్రొడ్యూసర్ అనేది రిస్క్ చేయడం చాలా రేర్ థింగ్. బికాజ్ చేస్తే కొత్త ప్రయోగం తీసేస్తే లాస్ అయినా లాభం వచ్చినా మొత్తం ఆయనకే, కాబట్టి ప్రొడ్యూసర్స్ ఎవరు రిస్క్ చేయరు. బట్ మూవీ ప్రొడ్యూసర్ చాలా మంచి డేర్ స్టెప్ తీసుకున్నారు. ఆయనతో మీరు కలిసి ఉంటారు, ఎలా అనిపించింది? ఆయన ఏమని చెప్పారు మీకు ఈ ప్రాజెక్ట్ మీరు టేక్ ఓవర్ చేయడానికి కారణం ఏంటి? ఆయన తమిళ్ ప్రొడ్యూసర్ అండి, మేము తెలుగు వర్షన్. సో నేను ఐ స్టెప్డ్ ఇన్ ఆఫ్టర్ ద మూవీస్ షార్ట్. సో పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ వి గాట్ ఇన్. సో వీ వర్ కేర్ఫుల్ అబౌట్ అవర్ తెలుగు ప్రమోషన్స్ కానీ తెలుగు మార్కెటింగ్ కానీ అదంతా. అండ్ అట్లానే కాన్ఫిడెంట్గా తీసుకోవడమే జరిగింది ఇందాక చెప్పినట్టు ప్రాజెక్ట్. మెయిన్ థింగ్ ఈ మూవీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ షార్ట్ విత్ ఎవ్రీ బేసిక్ లాజిక్ మైండ్లో పెట్టుకొని షూట్ చేయాలి. అలా చేస్తుంటే నేను డిస్కవరీ ఛానల్లో రిలీజ్ చేసుకోవాల్సి వచ్చేది సినిమా, ఫ్రాంక్గా చెప్పాలంటే, థియేటర్లో కాదు. దీంట్లో లాజిక్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ అంటే ఈ క్రిటిక్స్ ముందు అవే పట్టుకుంటారు. Yeah, maybe. But the thing is, when you talk about logics for these kind of movie coming for the first time, mana Bharatdesam nundi, and considering the budget, considering the limitations like technical aspects gaani edaina sare, if you talk logics, then you will be logical. Yes. Okay. What you have to understand is the reason we didn't come up with a sci-fi film in India is Hollywood lo sci-fi films వస్తాయి ఎందుకంటే వాళ్ళ మార్కెట్ ఇస్ బిగ్, వాళ్ళు పెట్టే ఖర్చుకి గ్రాఫిక్స్కి ఇట్ విల్ వర్క్అవుట్ ఫర్ దెమ్. మనకేంటంటే అన్లెస్ ఇట్ రీచెస్ ద మాసెస్ ఇట్ వోంట్ వర్క్అవుట్ కమర్షియలీ. సో టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ వీ కాంట్ టార్గెట్ వన్ సెగ్మెంట్ ఆఫ్ ది ఆడియన్స్ అండ్ కీప్ ద మూవీ పర్ఫెక్ట్. యూ నీడ్ టు ఎంటర్టైన్ దెమ్. ఇప్పుడు సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు సినిమా బోరింగ్ అని కానీ ఎక్కడ ఏది ఎవరు అనలేదు. ఇన్ఫాక్ట్ క్రిటిక్స్ కి ఆపోజిట్ కమెంట్స్ పెట్టారు జనాలు, అసలు రేటింగ్ ఏంటి లేకపోతే ఇంకేంటి, దిస్ బ్యూటిఫుల్ ఫిలిం అని. సో అలా అండర్స్టాండ్ చేసుకొని జనాలు మాకు ఇచ్చిన విక్టరీ ఇది. ఈ మేము క్రిటిక్స్ బాగా రాయటం వల్ల వచ్చిన సక్సెస్ కాదు, ఆ తర్వాత ఇంకెవరో మేము పబ్లిసిటీ హైప్ చేయడం వల్ల వచ్చిన పబ్లిసిటీ కాదు. కామన్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి హీఈస్ గెటింగ్ థరోలీ ఎంటర్టైన్డ్ బై వాచింగ్ దిస్ మూవీ. ఒక యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, మ్యూజిక్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, everything together in a sci-fi film, and the graphics are out of the world. When you see the film, when you watch the movie, and it need not be watched only for students లేకపోతే యంగ్స్టర్స్ అట్లాగా, a complete family entertainer, everyone can watch. నిన్న మేము థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు there were so many kids, so many elderly people ఈ మూవీ చూస్తాం. So that itself makes everything. You created a new genre, sci-fi with mass masala. So that's of the movies. Yes, and especially kids ba enjoy చేస్తారు ఈ ఫిలిం. So main thing ఏంటంటే ఇప్పుడు హాలీవుడ్ లో కూడా మనం చూసుకుంటే స్పేస్ మూవీస్ ఉన్నాయి. Okay, there are two kinds of space movies. One is something like Interstellar, and other something is like Alien. If you talk about logics, Alien doesn't have so many logics. అంటే ఫస్ట్ ఇది వచ్చినప్పుడు ఇది ఏలియన్ కాన్సెప్ట్ ఏమన్నా మూవీ ఏమో అన్నంత ఇది కూడా జనాలకి క్యూరియాసిటీ అనేది క్రియేట్ అయింది. అంటే ఏలియన్ కాన్సెప్ట్ ఎక్కడ we didn't show it in the trailer. It is a very clear cut picture that there is some asteroid which is going to strike us. We need to save ourselves from that. As simple as that. So alien అనే కాన్సెప్ట్, ఏలియన్ మూవీ వచ్చినా there is no logics in that, but it is a commercial entertainer. It's a classic. So people get it. సినిమా అంటే ఒక మైండ్ దాంట్లో లాజిక్స్ ఎత్తుకోవడం అనేది it's magic. Cinema is magic. Yes. So దాంట్లో లాజిక్స్ మనం వెతకడం కూడా తప్పే. So basically this movie is a magic. You will definitely enjoy after going to the theater. Yeah, and I am the magician in the movie.
సో అందరినీ థియేటర్ లో మాయం చేసి స్పేస్ లో లేదు, క్యారెక్టర్ He is the magician in the movie. He is the magician outside. హీ ఇస్ ద మెజిషియన్ అవుట్సైడ్. సో స్పేస్ లో మెజిషియన్ అన్నది చాలా కొత్త కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో అక్కడ ఏమేమి మ్యాజిక్ చేసేసారు? చాలా కొత్తదనం ఉంది ఈ సినిమాలో, మీరు చూస్తే కానీ అర్థం అవుతుంది. ఎందుకంటే అదే ఇంట్రెస్టింగ్గా ఉంది ఆడియన్స్, అండ్ వాళ్ళకి దే ఆర్ క్రేవింగ్ ఫర్ న్యూనెస్. యాక్చువల్గా మీరు బాగా ఇస్తే మేము తీసుకుంటాం, మీరు బాగా చేస్తే మేము అక్సెప్ట్ చేసుకుంటాం. మనం వచ్చి ఇది సపోజ్ మనం సరిగా చేయలేకపోయి తప్పైపోతే మనం తిట్టుకుంటాం కదా ఆడియన్స్, ఎందుకు ఇది అక్సెప్ట్ చేయలేదు, మనం తప్పుగా చేస్తాం. మనం కరెక్ట్గా చేస్తే, నమ్మకంతో చేస్తే డెఫినెట్గా అక్సెప్ట్ చేసుకుంటారు. ఆ నమ్మకం మాకు బిగినింగ్ నుంచి ఉంది. సో అదే ఇప్పుడు కూడా ప్రూవ్ అయింది కూడా. అండ్ మ్యాజిక్ ఇది ఆప్టికల్ ఎల్యూషన్ అని చెప్తాం, చాలా టెక్నికల్గా వెళ్ళొద్దు మనం. దాన్ని యూస్ చేస్తాం ఈ సినిమాలో. చాలా సినిమాలో అది రాలేదు, మన ఇండియాలో రానే లేదు. సో అది ఒక కొత్త కాన్సెప్ట్. అది నేను మెజిషియన్ అండ్ అన్ ఎస్కేప్ ఆర్టిస్ట్. ఏ సిచ్యువేషన్ ఉన్నా దాని నుంచి ఈజీగా బయటపడతాను నేను, అదే నా క్యారెక్టర్. అందుకే నేను మెజిషియన్ అన్నాను. సో అది క్యారెక్టర్ కాబట్టి అక్కడ ఐఎమ్ ఆల్సో థీఫ్. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి నాకు. ట్రైలర్ లో ఉంటుంది, గాలి ప్రవేశించిన చోట కూడా ఈయనకెళ్ళి. ట్రూ. సూపర్. అఫ్ కోర్స్ మీరున్న ఫీల్డ్ అలాంటిది కదా. సో ఎనీ ప్లేస్ కి మీ హీరోయిజం తో అందరి హార్ట్స్ లోకి వెళ్ళిపోగలరు కాబట్టి సినిమాలో కూడా మ్యాజిక్ చేస్తారు. కన్నయ్యా కన్నయ్యా. సో స్పెషల్లీ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి, బికాజ్ ఇలాంటి ఒక ఫిలిం లో ఒక లవ్ ఎక్స్పెక్టెడ్ లేదంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి సాంగ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. ఈ స్పేస్ లో మనం వెళ్ళి డాన్స్ చేస్తా ఉంటే ఎవరు ఒప్పుకోరు. సో ఇవన్నీ కూడా ఎలా మీరు మేనేజ్ చేశారు, ఎలా కేర్ తీసుకున్నారు? నిజంగా, ఎందుకంటే స్క్రిప్ట్ లో అదంతా లేదు. తర్వాత ఫస్ట్ ఒక ఫ్లాష్ బ్యాక్ అనుకున్నాం హీరోకి, అది కూడా డైరెక్టర్ వచ్చి కట్ చేసేసారు. ఒక చిన్న షార్ట్లో ఇంకో సినిమాలో వస్తుంది అమ్మ చనిపోయేటట్టు, అది చూసి నేను ఏడుస్తాను. సో వైఫ్ ఎక్కడ, ఏం స్టోరీ ఎవరు అడగలేదు, రొమాన్స్ ఎక్కడ, డాన్స్ ఎక్కడ, ఏం అడగలేదు. ఈ సినిమాకి ఏం కావాలో అది మాత్రమే తీసాం, అది మాత్రమే చూశారు. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కరెక్ట్గా చేస్తే చూస్తారు డెఫినెట్గా. అండ్ నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒక విజువల్ ఎలాగ స్క్రీన్ ప్లేకి హెల్ప్ అవుతుందో డైరెక్టర్ సైడ్ నుంచి, సౌండ్ స్క్రీన్ ప్లే అని ఒకటి ఉంది. అది ఇమాన్ గారు హిస్ 100th ఫిల్మ్, గాడ్ హెస్ బ్లెస్డ్ హిమ్ విత్ ఆల్ ద లవ్లీ ట్యూన్స్ ఐ షుడ్ సే. అండ్ నాకి నా సన్ని ఆరోగ్యకి కురుంబ అనే సాంగ్, కన్నయ్య అనే సాంగ్ ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారని చెప్పొచ్చు. లైఫ్ లాంగ్ మాకు అది లవ్లీ మెమరబుల్. ఇప్పుడు నా సెకండ్ సన్ కూడా అడుగుతున్నాడు, నాకు కూడా ఒక సాంగ్ కావాలి. ఇమాన్ గారు చెప్పేశారు, నేను ఫ్యామిలీ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాను మీకు చెప్పేశారు. వెరీ గుడ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ. ఇమాన్ గారు 100th ఫిల్మ్, హీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. ఇలాంటి డిఫరెంట్ జోనర్స్ గా బ్యాక్గ్రౌండ్ స్కోరే చాలా ఇంపార్టెంట్, బికాజ్ సౌండ్స్ తోనే కదా వీళ్ళ ఆడియన్స్ అన్నది ఫీల్ అవుతుంది. మీరు థియేటర్కి వెళ్ళండి, ఫ్రమ్ ద titles itself you'll notice that the background score is quite different to other movies. It makes you get involved. That by the way, titles background score, couple of people called me for the soundtrack. Okay, we'll definitely release it. It is actually there in the CD, so that is really good. సో ఇది జనరల్ గా అండి ఫిలిం మనం చూసినట్లయితే నేచురల్ లొకేషన్స్ ని ఇంకా అందంగా చూపించడం చాలా కష్టం. అసలు ఏమీ లేని దాన్ని ఎలా ఉంటుందో తెలియని దాన్ని క్రియేట్ చేయడం అన్నది ఇంకా చాలా కష్టం కాదు, ఒక రిస్క్ తో కూడినటువంటి విషయం. సో ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా చూడలేదు ఆ లొకేషన్స్, ఏవో ఫొటోస్ లో చూడటమే తప్ప వాటిని క్రియేట్ చేయడం అన్నది చాలా రేర్ థింగ్. అవన్నీ ఎలా మీరు కేర్ తీసుకున్నారు, స్పెషల్లీ ఈ గ్రాఫిక్స్ వర్క్ అది? ఎందుకంటే బికాజ్ ఈ బాహుబలి ఇవన్నీ అయ్యాక అవి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా పెరిగిపోయినాయి. సో దానంత లేదు కదా, ఇది నార్మలే కదా, ఇలాంటివి చాలా మీకు సవాళ్ళు అనేవి మీ ముందుకు వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని ఎలా డిసైడ్ చేస్తారు? Actually, why I got confidence to do this film was actually in Saligramam, Chennai. Most of the Hollywood films CG, major portion is happening there. In Prasad, Chennai, in Lorven, Gemini, Chennai. These are where
huge. Spider-Man has happened there. King Kong has happened there. So many films have happened there. So we have the technicians to do. Yeah. So world quality graphics can be done here. It's only how we use the graphics. Someone has to tell them. There, the communication gap only missing is there. So we have the people, we have the budget, we have everything. It's only how they use. So that part it's in our control. If we didn't have the people, then it wasn't possible to make this film. We wouldn't be able to send the footage to US and finish it off in time. But because the people were here, so one proud thing is it's the first Indian space film made fully in India by Indians. It's not because a lot of films, some romantic comedy also, some action portions will be sent abroad for CG work. So we have actually done here. So truly Indian film. It's a proud Indian film. Proud Indian film. Make in India. Make in India. సో లాస్ట్ లో 100 days అయిపోయాక అప్పుడు జై హింద్ చెప్తాం. డెఫినెట్లీ. సో ఇందాక మీరు చెప్పి మీ బాబుకు తెలుగు వచ్చా అంటే అర్థమవుతుంది. అవుతుంది. సరే అయితే కన్నయ్య సాంగ్ పాడండి, తనకి మనం వినిపిద్దాం, చూపిద్దాం. ఈ పాడే టోన్ sang well last night. బ్రదర్. ఓ లాస్ట్ నైట్ ఆల్రెడీ పాడారా? మరి ఇంకేంటి? Actually, like he sang last night, and that gives a wrong meaning. But whatever it is, you sang well. You sang well. You used to sing. Whatever. నేను కూడా మీరు బాగా పాడారని చెప్పాలి కదా. సో పాడండి ప్లీజ్. లక్ష గారికి ఇచ్చారా? నాకు ఛాన్స్ నాకు ఇవ్వట్లేదు. నిజంగా రాదు నాకు. అబద్ధం చెప్తున్నారు ఆయన. నిజంగా రాదు. అది ఈ టోన్ లో పాడితే ఆ సాంగ్ కాకపోయినా ఆయన ఏ కంఫర్టబుల్ సరే మీ కంఫర్టబుల్ సాంగ్ పాడండి. మన జయం ఉంది కదా ఫస్ట్ సినిమా, అది తెలుగులో మీరు చూసే ఉంటారు, తమిళ్లో నేనే చేశాను. అక్కడి నుంచి ఒక సాంగ్ తమిళ్లో నుంచి ఒక సాంగ్. కోడి కోడి మిన్నల్గల్ ఓడి వందు పాయుదే ఏనడి ఏనడి ஏனடி ஓடி வந்த வார்த்தைகள் ஓசையின்றி தேயுதே ஏனடி கண்ணையா கண்ணையா. ఇప్పుడు తెలుగులో లక్ష గారు పాడితే ఎలా ఉంటుంది? అస్సలు అస్సలు no even my own wife will turn off the TV now, please. No, ఆవిడ పక్కకి ఆ టీవీ టైం లో ఉండొద్దని చెప్తాము. లైక్ ఇది అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకు ఆ సాంగ్ కదా, ట్రై చేయండి. not happening at all. No. You asked me to do something else other than that. ఇప్పుడు డాన్స్ చేయమనలేం కదా, ఓన్లీ పాట మాత్రమే పాడమనగలం. ప్లీజ్ మన sci-fi మూవీ గురించి మాట్లాడదాం. టిక్ 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 50 days ఫంక్షన్ లో ఈ లోపు ఒక మంచి సింగర్స్ పంపించి ట్రైనింగ్ 50 days లో నేర్చుకుంటాం. ఓకే 50 days ఛాలెంజ్ 50 day ఛాలెంజ్. yes ఆ రోజు నేనే యాంకర్, మీరు పాట పాడాలి. సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. బికాస్ ఇంత మంచి మీరు అన్నట్లు ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్, ఒక ప్రౌడ్ ఇండియన్ ఫిలిం ని మా అందరికి కూడా అందించారు. సో బాహుబలి తర్వాత ఎలాంటి సినిమాలు మేము ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి అంటే డెఫినెట్ గా టిక్ 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 అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫిలిం ఇలాగే 50 days 100 days ఎంత వరకు వీలైతే అంతవరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీరు ఇంకా ఎన్నో ప్రయోగాలు చేయాలి అండ్ మాకు చాలా నేర్పించాలి అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ కంగ్రాట్స్ వన్స్ అగైన్, ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. థ్యాంక్స్ అండి.